హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అన్న నాకు ఒక కామెంట్ చేసిండు. ఏంది అంటే, నేను ఒక వీడియో తీసుకుంటా, ఫోటో నాకు గిఫ్ట్లు వచ్చిన ఫోటో నేను ఓపెన్ చేసుకుంటా ఒక వీడియో తీశాను. ఆ అన్నకు అది నచ్చలేదు. సో అన్న ఏమని పెట్టిందంటే, ఇదేం వీడియో, మూసుకొని పడుకో నీ వేషాలని పెట్టిండు. నీకెందుకన్నా, నీకు ఎవడన్నా చూడమన్నాడా నా వీడియో? చూడని నీకు రిక్వెస్ట్ చేసిర్రా? చూడని నీకు ఏమైనా బతిమలాడిర్రా? ఎందుకలా పెట్టినావు? నీకు కూడా నాలాంటి అక్కనో చెల్లెనో భార్యనో తల్లే ఉంది కదా, ఆమె కూడా ఆడ మనిషి కదా. అట్లా పెట్టడం చాలా తప్పన్నా. ఎందుకంటే మేము ఆడపిల్లలం, మా పనే అది. నీకు నచ్చితే నువ్వు లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, లేకుంటే మూసుకొని వాడుకో. నీకు టైంపాస్ ఏం కాకపోతే వేషాలు వేసుకో, ఎవడొద్దంటున్నా నీకు? అంతేగాని ఇతరులకు మనసు నొప్పించేలా కామెంట్ చేయడం అది తప్పు. నీకు ఆ రైట్ కూడా ఎవ్వడు ఇవ్వలేడు. నీ ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. నువ్వు ఒక్కొనివే చూసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదా? నీకు వచ్చేదేం లేదా? అర్థమవుతుందా? నీకు ఒక్కనివి చేయకపోతే నేనేం పైనకి రాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది సపోర్టర్స్ ఉన్నారు, నాకు చాలామంది యూట్యూబ్లో చాలా ఫ్యామిలీ ఉంది. నువ్వు ఒక్కడివి చూసినా చూడకపోయినా నాకేం అవసరం లేదు. ఇంకోసారి నాకే కాదు, వేరే వాళ్ళకు కూడా, ఎవ్వరికి అమ్మాయిలకు కూడా ఎవరికైనా సరే అలా కామెంట్ చెయ్యకు. అర్థమవుతుందా? నీకు కూడా వెనక ముందు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇంత ముందు నువ్వు ఆలోచించుకొని అలాంటి కామెంట్ చెయ్యి. ఓకేనా అన్న? మరీ నీకోసమే ఈ వీడియో తీసిన. అర్థమవుతుందా? ఇంకోసారి ఎవ్వరికి కూడా అలాంటి కామెంట్ చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మీకు తప్పుగా అనిపిస్తే దానికి నేనేం చెయ్యలేను. చాలామందికి ఇలాంటి విధవలు ఇలాంటి కామెంట్ చేస్తుంటారు. మనం ఇలా విని ఇలా వదిలేయాలి. అది పట్టుకొని కూర్చుంటే మనం ముందుకు సాగలేము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అందరు.